గౌరీ సతీష్ గారు విన్నారు కదా. మేడం సో మీరు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్ని నెరవేర్చారు లేరు అనేది ప్రజలు చూస్తారు. అండ్ రెండో విషయం, ఇక్కడ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ మజ్లిస్ అన్నటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. అండ్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా బీజేపీ రావాలి, కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇప్పుడు స్థానిక సంస్థలకైనా కూడా ఇక్కడ మున్సిపాలిటీలకైనా కూడా డెఫినెట్గా కేంద్రం నుంచి వచ్చేవే వాడుతున్నారు. సో మేము అధికారంలోకి రావడమే కరెక్ట్ అన్న విధంగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మీదేంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పెద్దలు సుమిత్రా నందన్ జీ గారికి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవ పరిస్థితిని ఈ తెలంగాణ సమాజం గ్రహిస్తుందనేది ఒక్కసారి గ్రహించాలి. ఎందుకనంటే 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏమి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో వాటిని ఏ విధంగా తుంగలో తొక్కిందో మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సరే, పచ్చకామలైనలకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి అవి ఏమి గుర్తురావు, అది వారికి ఎప్పుడు కూడా గుర్తొచ్చే అవకాశం ఉండదు అనేది సాటి మనిషిగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. మరి 2 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా ఆర్థిక సర్దుబాటు చేసుకుంటూ ఒకటొకటిగా అమలు చేస్తున్నామా లేదా ఒక్కసారి వాస్తవ పరిస్థితి జనాలందరూ కూడా, తెలంగాణ సమాజానికి అందరికీ, ముఖ్యంగా ఈ 119 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో ఖచ్చితంగా తెలుసు అనేది మనందరికి కూడా తెలుసు. దాంతో పాటుగా ఏవైతే మేము ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కానీ, మేము ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ, శ్రీవర్ధన్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, రైతు రుణమాఫీ కానీ, దాంతోపాటు మేము ఇచ్చినటువంటి 1,22,000 ఉద్యోగాలు కానీ, గతంలో వాళ్ళు కనీసం కూడా బాగా తెలుసు, బాగా తెలుసు కంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి దుస్థితి. ఎందుకంటే కనీసం ఇప్పుడు సీఎం సార్ అన్నారు మొన్న సభలో 70,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఒక్కటి తగ్గినా కూడా తల తీసేసుకుంటామన్నారు. మీరు 1,50,000 చెప్తున్నారు. మరి 1,22,000 అని చెప్పాను. పోనీ 70,000 సార్ చెప్తుంది. మేము ఏం చెప్తున్నామంటే, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి కనీసం కూడా భర్తీ అయినటువంటి పరిస్థితి. మేము వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు మేము నోటిఫై చేసి ఇచ్చినటువంటి ఉద్యోగాలు. సో కనీసం వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత వారు నియమించినటువంటి పరిస్థితి అనేది మనందరూ కూడా బాగా తెలుసు. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు వరేస్తే ఊరినటువంటి వాళ్ళు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేమా కాదా? అక్కడక్కడ కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యల కారణంగా రైతు రుణమాఫీ కొద్ది మేరకు అక్కడక్కడ కానటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి 5 లక్షలుగా ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసింది మేమా కాదా? దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు 317 జీవో ద్వారా వారిని ఎంత నానా యాతన పెట్టారో కూడా ప్రత్యక్షంగా చూసాం. దాని ద్వారా ఎంతో మంది ఉద్యోగులకు వారికి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి స్థానచలనం కానీ, దాంతో పాటు వారికి ప్రమోషన్లు కానీ ఇచ్చినటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? దాంతో పాటుగా ఎక్కడైతే తెలంగాణ సమాజంలో గతంలో వారు అధికారంలోకి వచ్చినప్పుడు అల్లుడు శ్రేణ అనుకుంటాడు అని చెప్పి డంకా మోహించినటువంటి వాళ్ళు ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చేదో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసాం కదా. కానీ మేము వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇస్తున్నటువంటి ఘనత ప్రజాప్రభుత్వందా కాదా? దాంతోపాటు మనందరికీ కూడా బాగా తెలుసు, ఈ భారతదేశంలో ఆధార్ కార్డు ఎలాగో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరుడు పెళ్ళైన ప్రతి వాళ్ళు ఏదైతే కుటుంబం వేరుపడిన తర్వాత రేషన్ కార్డు ఆశిస్తారు. మరి 10 ఏళ్ల తర్వాత ఏ విధంగా రేషన్ కార్డు ఎన్ని ఇచ్చిందో ఏం చేసిందో కూడా చూసాం కదా. కానీ మేము వచ్చిన తర్వాత ఎన్ని రేషన్ కార్డులు ఇస్తా ఉన్నామో సమాజానికి అంతా కూడా బాగా తెలుసు కదా. మరి దళితులకు 3 ఎకరాలు చెప్పినటువంటి పెద్ద ఆయన మరి ఎంతమంది దళితులకు ఇచ్చిండో కూడా ప్రత్యక్షంగా చూసాం కదా. ప్రధానంగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నాడు మా సార్, పెద్ద సార్. మరి ఎవరు చేసిండో కూడా ప్రత్యక్షంగా చూసాం కదా. ఇవన్నీ వాస్తవాలు గ్రహించి కదా తెలంగాణ సమాజం మాకు సేవ చేయడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఇచ్చిండ్రు. దాంతో పాటుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ కి దగ్గర. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చేసిన, ముఖ్యంగా బండి సంజయ్ గారు అన్న మాటకి కాంగ్రెస్ అండ్ మజ్లిస్ ఒక్కటే 100 కోట్ల డీల్ కుదిరింది అన్నటువంటి విధంగా ఆయన మాట్లాడారు కదా. సో మేడం గారు, భారతీయ జనతా పార్టీ సరే శ్రీవర్ధన్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికల సమయంలో విద్వేషాలు రెచ్చగొట్టి
లేదా ఇంకోటి రెచ్చగొట్టి లేదా ప్రాంతాల పేరు చేంజ్ చేస్తే వ్యక్తుల పేరు చేంజ్ చేస్తే ఈ తెలంగాణ సమాజం చాలా అవేర్ ప్రజలు కాబట్టి ఓట్లు వేయరు అనేది సతీష్ గారు, సతీష్ గారు, ఒకటే question. శ్రీవర్ధన్ గారు మళ్ళీ నేను please మాట్లాడాను note చేసుకోండి. question అడుగుతున్నా. రెచ్చగొడితే మీరు note చేసుకోండి. రెచ్చగొడితే మళ్ళీ తెలంగాణ ప్రజలు తీసుకుంటాం. రెచ్చిపోరు. వారు విజ్ఞత కలిగినటువంటి తెలంగాణ ప్రజలు చాలా అవేర్డ్ పర్సన్స్ అని ఇందాక నేను ప్రస్తావించిన. సో బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం అందరం కూడా గతంలో జరిగిన సాధారణ ఎన్నికలు కానీ అంటే సతీష్ గారు ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావిస్తుంది ఏంటంటే ఈవెన్ మీరే ప్రచార సభల్లో మీ ఉంటేనే మజ్లిస్ కు మనుగడ అన్నటువంటి మాట్లాడారు కదా గత ఉప ఎన్నికకు సంబంధించి. సో అదే వాళ్ళు తీసుకుంటున్నారు. మీ సరే, ఉంటేనే అంతే కదా, నేను అడుగుతున్నది అదే. ఎంఐఎం పార్టీ గతంలో ఏ రాష్ట్రంలోకి పరిమితమైన ఉండే ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎట్లా విస్తరించింది కూడా అందరికీ కూడా సమాజం తెలుసు కదా. అది వాస్తవం కదా. సరే, అది వాస్తవం కాదనంటే తెలంగాణ సమాజానికి తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలుసు అనేది, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కూడా తెలుసు అనేది ఒక్కసారి తెలుసు మనందరికి కూడా. సో భారతీయ జనతా పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు. దాంతో పాటు ఇంకో పేరు చెప్పి హిందూయిజం అనేది ఒక్కరి సొంతం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎవరైతే తను నమ్మినటువంటి దైవం కోసం పాటుపడే అవకాశం ఉంటుంది. అందులో వారి వారి అభిమతాల మేరకు వారు ఆదరించుకుంటారు అనేది మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయింపులు మాత్రం మాట్లాడారు. ఇద్దరు మంత్రులుగా ఉన్నటువంటి పెద్దలు వారు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎస్ మేము ఈ స్కీమ్ తీసుకొచ్చినాం, తెలంగాణ ప్రజలు మాకు ఓటు రూపంలో వారు మ్యాండేట్ ఇచ్చారు, కొంత మేరకు 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 8 మంది ఎంపీలను ఇచ్చారు, కానీ మేము ఇది తెచ్చామని చెప్పి గుండెమే చేసుకొని చెప్పే పరిస్థితి ఉందా? కానీ ఫెడరల్ పూర్తికి ఏదైతే జిఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి వసూలు చేస్తున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ రేషియో ప్రకారం ఇవ్వకుండా వారికి నచ్చినటువంటి రాష్ట్రాలకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం కదా. అది కాకుండా మాట్లాడితే సమాజం అంతా గ్రహిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనే నమ్మకం ప్రగాఢంగా ఉంది.